చిన్నారిపాలెంలో మీరు అందరూ చూస్తున్నది. ఈ చిన్నారిపాలెంలో మన బాబు గారు ఇప్పుడు ప్రబద్ధం సీట్స్ యొక్క వంగడాలు మొత్తం తను వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం సౌభాగ్య ఫీల్డ్ లో ఉన్నాం. ఇప్పుడు సౌభాగ్య మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి బాబు గారు. సౌభాగ్య సార్ ఇది కాయ సైజు చాలా పెద్దగా ఉన్నది, చేయనికి కూడా తేలికంగా వస్తుంది. ప్లస్ కింది నుంచి మీద దాకా కూడా కాయ సైజు ఏడ కూడా తగ్గలేదు 100% మళ్ళీ మెయిన్ టార్గెట్ 100% ఈ అధిక వర్షాలకు తట్టుకొని నిలబడదంటే ఇంత పుట్టు మాత్రం 100% పిల్లు లేదు. మిగతా కంపెనీ కూడా వేసినా కానీ ఇంత పిల్లు ఎండ లేదు, కాయ సైజు కూడా తగ్గలేదు. ప్లస్ మళ్ళీ నూగున్న దీనికి పురుగు మందులు కానీ అది దోమ పోటు ఎక్కువ రాదు దీనికి 100%. అది ఈ స్టేజ్కి వచ్చినా కానీ ఇంకా దీనికి దోమ అటాక్ అనేది లేదు చివరి దాకా వచ్చినా కానీ. ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉన్నాయి కదా, ఆ వర్షాలకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇక తట్టుకొని నిలబడంటే చాలా బ్రహ్మాండమైన సీడ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నదాన్ని చూస్తే మీకు ఎంత దిగుబడి వస్తుంది అనిపిస్తుంది? మాకు ఒక 12 మీదనే వస్తుంది అనిపిస్తుంది 100% వస్తుంది. ఎందుకంటే సరాసరి 60 నుంచి 70 కాయలు ఉన్నాయి. అది 40 కాయలు అయితే 10 క్వింటాలు, కానీ 35 కాయలు అయితేనే 10 క్వింటాలు అవుతుంది. అంటే మాకు ఉన్నటువంటి అనాలిసిస్ లో ఇందులో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ అనాలిసిస్ చూసుకుంటే తెలంగాణ యావరేజ్ 6 నుంచి 7 క్వింటాలు ఉంది, అంతకన్నా ఎక్కువైతే లేదు. ఇలాంటి కండిషన్ లో కూడా ఉందంటే రేపు రాబోయే ఇయర్ లో మళ్ళీ మేము ఇచ్చేసినప్పుడు మీ అందరి దగ్గరికి వస్తాం. సౌభాగ్య, చిత్ర, సైరస్ 3 రకాలని మీరు వచ్చిన వాళ్ళందరికీ మేము రైతులకు ఆల్రెడీ 15 గ్రామాలు చూపించాం ఉదయం నుంచి. సో ఇంకేదన్నా ఉంటే కొన్ని చోట్ల మేము చూపించుదాం అనుకుంటున్నాం. మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకేమన్నా చెప్తారా మీరు? దీని గురించి ఇంకేం లేదు సార్, చూస్తే అందరికి ఆల్మోస్ట్ అర్థమైతే ఈ సీడ్ అయితే మంచిగా ఇంకా వర్షాలు లేకపోతే ఇంకా చాలా ప్రమాణంగా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 100% చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ.